ఇప్పటివరకు పాకిస్తాన్ గురించి చెప్పారు. ఈవెన్ బంగ్లాదేశ్ కూడా చైనాతోని చర్చలు జరుపుతోంది. వాళ్ళ చైనా ఎయిర్ క్రాఫ్ట్ తీసుకోవాలని చెప్పి, యుద్ధ విమానం అని. ఆల్రెడీ మీరు లాస్ట్ వీక్ డిఫెన్స్ రౌండప్లోనే చెప్పారు. అంటే లాస్ట్ వీక్ ఇన్ ది సెన్స్ లాస్ట్ చేసిన డిఫెన్స్ రౌండప్లో బంగ్లాదేశ్ టర్కిష్ బేస్డ్ బాయాత్కార్ డ్రోన్స్ని డిప్లాయ్ చేసిందని. ఇప్పుడు చైనా నుంచి యుద్ధ విమానం తీసుకుంటుందని. అంటే ఫ్రంట్ ఇంకా ఇండియాకి పెరుగుతున్నట్టే కదా సార్. అది మామూలుగా బలమైన దేశమే. సో ఇంకొక 2 ప్రాక్సీస్ అనాలా, లేకపోతే దానికి హెల్పింగ్ హ్యాండ్ అనాలా, ఇంకో 2 దేశాలని బలపరుస్తుంది అనుకోవచ్చా? యూనిస్ ప్రభుత్వంలో ఆయనకు ఉన్నటువంటి అడ్వైజర్స్లో ఒకరైనటువంటి మహఫూజ్ ఆలం అన్న వ్యక్తి గ్రేటర్ బంగ్లాదేశ్ చూపించి మన పశ్చిమ బంగాల్, అస్సాం, త్రిపుర ఇవన్నీ కూడాను బంగ్లాదేశ్లో కలుపుకోవాలి, మనం వీళ్ళతో యుద్ధం చేయాలి, యుద్ధం చేసి వీళ్ళని భారతదేశం నుంచి మనం ఇంకా పెద్ద టెరిటరీ మనం ఆక్రమించుకోవాలి అంటే లిటరల్గా చికెన్స్ కారిడార్ కూడా అతను దాంట్లో చూపిస్తున్నాడు. అంటే నార్త్ ఈస్ట్ మన నుంచి కట్ అయిపోవాలి, అస్సాం కూడా టేక్ ఓవర్ చేయాలి, అంటే నాగాల్యాండ్, మిజోరాం, మణిపూర్ తప్ప మిగతా అన్నీ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేయాలి, అరుణాచల్ ప్రదేశ్ ఎలా చైనా తీసేసుకుంటుంది, ఇటువంటి ఆలోచనలు అతను ఎక్స్ప్రెస్ చేశాడు. అది చేయాలంటే మనం చైనా నుంచి మనం JF-10C మనం కొనుక్కోవాలి అని చెప్పేసి అతను ప్రతిపాదన పెట్టాడు. బంగ్లాదేశ్కి శత్రువులు ఎవరు లేరు, ఏ భారతదేశం తప్ప ఇంకే దేశంతో సరిహద్దు కూడా లేదు వాళ్ళకి. సరే మియన్మార్తో కొంత ఉన్నది, కానీ మియన్మార్తో కూడా వాళ్ళకి ఏం శత్రుత్వం లేదు. అటువంటి పరిస్థితులలో వాళ్ళకు ఎయిర్ ఫోర్స్ అవసరం దేనికి ఉన్నది, ఎవరితో యుద్ధం చేయాలని. కాబట్టి ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ యొక్క శక్తిని పెంచుకునే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తుంది. అంటే దాని వెనకాల ప్రేరణ మళ్ళీ చైనానే అని మనం అనుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని ఇద్దరిని వాడుకొని మనల్ని 2 సైడ్ నుంచి కట్టడి చేయాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ 2 దేశాలు దివాళాలు తీసాయి. నిజంగా వాళ్ళ ప్రజలకే తిండి పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ 2 దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో $1 బిలియన్ అప్పు కోసం వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరెవరి ఏ దేశాల దగ్గర వెళ్ళలేదు. IMF, వరల్డ్ బ్యాంకు, యూరోపియన్ కంట్రీస్, జపనీస్ ఫండ్స్ ప్రతి ఒక్కరి దగ్గర అడుక్కు తింటున్నారు లిటరల్గా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన నేవీ చీఫ్ కూడా పాకిస్తాన్కి అదే చెప్పారు, మీరు నేవీకి పెట్టేదానికంటే కూడా మీ ప్రజలకు పెడితే బాగుంటుంది. నార్మల్గా ఆలోచన చేసే వ్యక్తి ఆలోచన చేసే పద్ధతి అది. కానీ పాకిస్తాన్ అట్లా ఆలోచన చేయదు కదా. ఏ దేశానికైనా ఒక సైన్యం ఉంటుంది, పాకిస్తాన్లో ఒక సైన్యానికి దేశం ఉంది. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఆలోచన అలాగే ఉంటుంది. మనం భారతదేశానికి వ్యతిరేకంగా మన శక్తి లేదు అంటే కనుక పాకిస్తాన్ ఉండదు అని వాళ్ళకు ఒక గట్టి నమ్మకం ఉండదు. అంటే అది ఒక సిద్ధాంతపరమైనటువంటి దేశం, కానీ మామూలు రెగ్యులర్ నార్మల్ దేశం కాదు అది. కాబట్టి వాళ్ళు ప్రజలు గొడ్డుపోయినా కానీ వాళ్ళు ఆర్మీకే ఇన్వెస్ట్ చేసుకుంటారు. అందుకని దాని దృష్ట్యా వీళ్ళు చేస్తున్నారు. పైపెచ్చు వాళ్ళని అస్త్రాలుగా వాడుకుంటున్నాయి చైనాను, అమెరికా, భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి, కంటైన్ చేయడానికి. కాబట్టి ఈ నేపథ్యం అర్థం చేసుకుంటే ఈరోజు వాళ్ళు చైనాతోటి ఎటువంటి అస్త్రాలు తీసుకుంటున్నారో అర్థమవుతుంది మనకి. ఆల్రెడీ డిఫెన్స్ రౌండప్లో గతంలో మనం వాళ్ళకు వస్తున్నటువంటి సబ్మరీన్స్ కావచ్చు, నేవల్ ఫ్రిగేట్స్ కావచ్చు, వీటి గురించి చర్చించాం మనం. స్టెల్త్ ఫ్రిగేట్స్ ఇస్తోంది చైనా, ఇవన్నీ మనం మాట్లాడాం మనం. పైపెచ్చు వాళ్ళు ఇప్పుడు JF-35 చైనాలో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి స్టెల్త్ ఫైటర్. స్టెల్త్ అంటే బేసిక్ ఏంటంటే మన రెడార్ దొరకవు అవి. వాళ్ళు మన భూభాగంలో వచ్చారంటే వాళ్ళు వచ్చినట్టు మనం కనుక్కోలేము. వాళ్ళు వచ్చి విహారం చేయొచ్చు, ఎక్కడైనా కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. అటువంటి శక్తి ఉన్నటువంటి JF-35. JF-20 వాళ్ళ దగ్గర ఉన్నది ఆల్రెడీ ఇన్ ఆపరేషన్స్ చైనాలో. JF-35ని డెవలప్ చేస్తున్నారు. అంటే మళ్ళీ ఆ పేరు కూడా JF-35 అనే పెట్టారు. మన F-35 అమెరికన్ అత్యాధునికమైనటువంటి స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని కాపీగా వీళ్ళు తయారు చేస్తున్నారు. అది పాకిస్తాన్ కొంటామని చెప్తున్నారు. బేసిక్గా ఈరోజు చూస్తే కనుక ఆలు లేదు, చూలు లేదు. లిటరల్గా JF-35 చైనా ఎయిర్ ఫోర్స్లో కూడా ఇండక్ట్ అవ్వలేదు, ఇంకా టెస్ట్ అవుతుంది, అది టెస్టింగ్ లెవెల్లో ఉంది. వీళ్ళు కొంటామంటున్నారు. అంటే వాళ్ళు చైనాలో ఎప్పుడు ఇండక్ట్ చేస్తారు, ఇండక్ట్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి దాన్ని స్టెబిలైజ్ చేయగలరు, అది స్టెల్త్ ఉందా లేదా, ఇవన్నీ మనకు ఏదో ప్రోటోటైప్ నడిపించినంత మాత్రం కాదు కదా. అది ఎప్పటికీ అది మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అయ్యాక దాన్ని ఎక్స్పోర్ట్ చేసి అన్ని నంబర్స్ వాళ్ళు తయారు చేసుకోగలరా, అయిన తర్వాత పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ అవుతుందా, లేదా చైనా పాకిస్తాన్ కలిసి పాకిస్తాన్లోనే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా, ఇవన్నీ కూడా కనీసం అంటే ఒక దశకం పడుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం రాదు. కాకపోతే ఇదేంటంటే ఒక పొజిషనింగ్. సో ఒక నేవీలో కావచ్చు, అలాగే మనకు ఎయిర్ ఫోర్స్లో కావచ్చు, వాళ్ళ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్స్ చేసుకుంటున్నారు. దానికి చైనా తోడ్పడుతుంది వాళ్ళకి. ఇదంతా ఒక ఎత్తు. ఇంకో పెద్ద సీరియస్ డెవలప్మెంట్ ఏమొచ్చిందంటే పాకిస్తాన్ వాళ్ళ నైజంలోనే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ జుల్ఫికర్ అలీ భుట్టో అప్పట్లో చెప్పాడు, మేము గడ్డి తినాల్సి వస్తే గడ్డి తింటాం కానీ న్యూక్లియర్ బాంబు పెట్టుకుంటామని చెప్పాడు. ఈరోజు నిజంగా గడ్డి తింటున్నారు,
న్యూక్లియర్ బాంబు ఉంది వాళ్ళది. అటువంటి ఇంకో కొత్త ప్రతిపాదన ఈరోజు వాళ్ళ ఆర్మీ వాళ్ళు తీసుకొచ్చారు, పాకిస్తాన్ ఆర్మీ. ఏమని చెప్పారు, బార్డర్ పోర్ట్ని మీకు అప్పచెప్తాం కంప్లీట్గా, మీరు దాన్ని ఏమైనా చేసుకోండి, అక్కడ డిఫెన్స్ నేవీ ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, మిసైల్స్ పెట్టుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం, కానీ మాకు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఇవ్వండి అని అడిగారు. సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటే ఏంటి? ఈరోజు పాకిస్తాన్ ఉన్నదే చాలా చిన్న దేశం, మన దగ్గర ఉన్న చిన్న చిన్న అస్త్రాలు కూడా వాళ్ళ రెడార్ రియాక్ట్ అయ్యేంత లోపు మనం ఎక్కడైనా పాకిస్తాన్ వెళ్ళి కొట్టచ్చు. చాలా చిన్న దేశం, తిప్పి కొడితే మన సరిహద్దు నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దాకా బహుశా 300 కిలోమీటర్లు 250 కిలోమీటర్లు ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. మనం కొట్టిన అస్త్రానికి వాడు రియాక్ట్ అయ్యేంత లోపలే మనం ఎక్కడైనా టార్గెట్ చేయొచ్చు. ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ క్లియర్ సైట్స్ అన్నీ కూడాను మన సరిహద్దు దగ్గరే ఉన్నాయి. కాహుటా ఇటువంటివన్నీ కూడాను మన దగ్గరే ఉన్నాయి. కంప్లీట్ ఫైరింగ్ రేంజెస్ కానీ ఎయిర్ బేసెస్ కానీ అవన్నీ కూడాను భారత సరిహద్దుల దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ స్ట్రైక్లో వాళ్ళ కంప్లీట్ న్యూక్లియర్ కేపబిలిటీని మనం ధ్వంసం చేయగలం. మనకు ఆల్రెడీ మ్యాప్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ స్ట్రైక్లో మనం కనుక అవన్నీ డిస్ట్రాయ్ చేయగలిగితే వాళ్ళు ఇంకెక్కడి నుంచి కొడతారు న్యూక్లియర్ వెపన్? సెకండ్ స్ట్రైక్ ఎబిలిటీ అంటే సముద్రం నుంచి కొట్టగలగాలి. సముద్రంలో కూడా షిప్లను టార్గెట్ చేయొచ్చు, కానీ సబ్మరీన్ టార్గెట్ చేయడం చాలా కష్టం. కాబట్టి సబ్మరీన్స్లో ఈ ఫస్ట్ స్ట్రైక్ అయిపోయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ దాని కమ్యూనికేషన్, సెక్యూర్డ్ కమ్యూనికేషన్లో వాళ్ళకి తెలియాలి. వాళ్ళు అక్కడి నుంచి నావిగేట్ చేసి టార్గెట్ని ఫిక్స్ చేసి ఫైర్ చేయగలగాలి. ఇంత ప్రోటోకాల్స్, ఇంత టెక్నాలజీ కావాలి. అది వాళ్ళ దగ్గర, పాకిస్తాన్ దగ్గర లేదు. అది అడుగుతున్నారు చైనా నుంచి. సరే, అఫీషియల్గా చైనా ఏమో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఏదో ఘాటుగా స్పందించినట్టు మనకు తెలుస్తోంది. కానీ వాళ్ళకు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఇచ్చే దాంట్లో చైనా సరిహద్దులో సురక్షితంగా ఉన్నంత కేపబిలిటీనే ఇవ్వచ్చు కదా వాళ్ళు. ఒక 200-300 కిలోమీటర్స్, మనకు 300 కిలోమీటర్స్ కంటే తక్కువ ఉంటే కనుక ఎంటీసీఆర్ రెజీమ్, మన మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్లో రారు అవి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బ్రహ్మోస్ కూడా 290 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉండేది. కాబట్టి అటువంటి కేపబిలిటీ వాళ్ళకి ఇవ్వచ్చు, మనకు చెప్పలేము. సో వాళ్ళు బహుశా అక్కడి నుంచి ముంబై మీద అటాక్ చేస్తే, న్యూక్లియర్ అటాక్ ముంబై మీద చేస్తే ఏమవుతుంది, అహ్మదాబాద్ మీద చేస్తే ఏమవుతుంది? సో ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్ శక్తి తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళకి శక్తి పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దాని భాగంగానే ఈ మొత్తం క్యాన్వాస్ని చూడాలి మనం. వాళ్ళ నేవల్ కేపబిలిటీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కేపబిలిటీ కావచ్చు, మనకు టర్కీ నుంచి బైరాట్కర్ లాంటివి కావచ్చు, లేదా వాళ్ళు ఈ బార్డర్ పోర్ట్ని వాళ్ళ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీకి ఎక్స్చేంజ్ చేసుకోవడం కావచ్చు, లేదా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ వాళ్ళ మిసైల్, లాంగ్ రేంజ్ మిసైల్ ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్ మనకు తెలుసు, అమెరికా వాళ్ళ దాంట్లో కొన్ని కంపెనీల మీద ఆంక్షలు విధించారు. ఇది డైరెక్ట్గా అమెరికాకి థ్రెట్ ఉంటుంది, అమెరికా ఒక ఆంక్షలు విధించారు వాళ్ళ మీద. లాంగ్ రేంజ్ కూడా దానికోసమే. వాళ్ళు ఎక్కడో కరాచీ నుంచో బార్డర్ నుంచో, అంటే కొద్దిగా మనకంటే దూరం, మన మిసైల్స్ కొట్టలేనంత దూరం నుంచి వాళ్ళు టార్గెట్ చేసి ఏదో కూడంకులం దీన్ని పోర్ట్ని కొట్టచ్చు, లేదా విశాఖపట్నం కొట్టచ్చు. 2270 కిలోమీటర్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది. ఇది 3500 కిలోమీటర్స్ లాంగ్ రేంజ్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో పాకిస్తాన్ చేస్తున్నటువంటి మూవ్స్ అన్నీ మనం ఒక పేపర్ మీద పెట్టి చూసామంటే ఈరోజు వాళ్లకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ పోయింది. కాబట్టి మళ్ళీ దాన్ని ఏదో విధంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఒక కేపబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మన మీద గెలుస్తారని కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఎన్హాన్స్మెంట్స్ ఎన్ని ఉన్నా మనమే గెలవచ్చు. అయినా కానీ కూడా వాళ్ళ ప్రయత్నం అంతా కూడా ఒక థ్రెట్ భారతదేశం మీద ఉందంటే, ఫర్ ఇన్స్టెన్స్ న్యూక్లియర్ డెటనేషన్ చేసిన తర్వాత న్యూక్లియర్ వెపన్ కూడా లేదు వాళ్ళ దగ్గర, అయినా భారతదేశం భయపడి మన లైన్ ఆఫ్ కంట్రోల్ దాటలేదు కార్గిల్ వార్లో. అది వాళ్ళకి కావాలి. మనల్ని బెదిరించడం, మనం భయపడి మనం రిస్క్ తీసుకొని పాకిస్తాన్ మీద ఎటువంటి చర్యలు చేయకుండా ఉండడం అనేది వాళ్ళ అచీవ్మెంట్. దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా అలా ఆ యాంగిల్లో చూడాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా వాళ్ళ సామంతులుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి బంగ్లాదేశ్ కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. సో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ మూడు కలిసి స్ట్రాటజిక్గా ఇది ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశాన్ని కట్టివేసి మన మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి మన కేపబిలిటీని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం ఈ మూడు దేశాలు చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.